జై శ్రీరామ్. వై ఆల్ ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ మీకు జ్యువెలరీ చూపిస్తున్నాను. నేను ఒక అతను వచ్చాడు మా కాలనీకి, అంటే ఎవరికో తెలిసిన వాళ్ళట. వాళ్ళకేవో ఇవ్వడానికి వస్తే సరే వీళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచారనమాట. మీరు కూడా చూడండి, పండగలు అవి వస్తున్నాయి కదా, జ్యువెలరీ అతను వచ్చాడు, రాజమండ్రి నుంచి వస్తాడట. సో ఒకసారి చూడండి, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని అంటే సరే, నేను నాది డబుల్ పర్పస్ కదా, వీడియో తీసుకోవచ్చు, జ్యువెలరీ కూడా ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు అని. నిజంగా చాలా రీజనబుల్గా అనిపించాయి అనమాట. కొన్నేమో అతని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, కొన్నేమో మామూలుగా కొని తీసుకొచ్చినవే. రెండు రకాలు కూడా చూపించాడు. అండ్ నల్ల పూసలువి చాలా ఉన్నాయన్నమాట ఇతని దగ్గర. ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి, చాలా మటుకు తీసుకున్నారు అందరూ కూడా. ఒక 7-8 మంది చేరాము ఒకళ్ళ ఇంట్లో అండ్ తీసుకున్నాం అనమాట. బాగానే ఇప్పుడు 7-8 మంది మనకి మనుషులు లెక్క వచ్చినా మా చెల్లికి, మా అక్కకి, వదినకి అని కూడా తీసుకోవడాలు కూడా ఉంటాయి కదా. సో సేల్స్ అయితే బాగానే అవుతుంది. ఈ మల్టీ కలర్డ్వి 2 ఉన్నాయి కదా ఇక్కడ, 2 కూడా తీసుకున్నారు ఇద్దరు లేడీస్. నాకు కూడా యాక్చువల్లీ నచ్చింది, బట్ అన్నీ తీసుకుని ఏం చేయాలి అని కొన్ని కావాలనే వదిలేసాననే చెప్పచ్చు. ఊరికే ఎందుకు, ఏం చేస్తానులే అన్నీ తీసుకుని అని. అలాగే ఈ బ్లాక్ బీడ్స్ విత్ కోరల్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఈ గొలుసు కూడా బాగుంది. అన్నీ ఒకదానికి మించి ఉన్నాయి. ఒకటి కొన్ని కొంచెం చోకర్స్ టైప్ ఉన్నాయి, అలా డిఫరెంట్ టైప్స్. అటు మోడర్న్వి ఉన్నాయి. అతను వీడియో తీస్తుంటే సిగ్గుపడిపోతున్నాడు. ఈ నల్లపూసలు చూడండి, ఇప్పుడు నేను పెట్టుకున్నది మీకు చూపిస్తాను దగ్గరగాను. అదిగో, యాక్చువల్లీ నల్లపూసలకి ఇలా చిన్న చిన్న లక్ష్మీ కాసులు వచ్చాయి కదా, ఇలాంటిది ఒకటి తీసుకోవాలని అనుకున్నాను నేను. బట్ నేను ఎందుకో అది నేను పెట్టుకుంటే నాకు అంత అనిపించలేదు. అందులోనే ఇది ఇంకొక సింపుల్ టైప్ చూడండి. ఇది లక్ష్మీ కాసులు కాదు, ఇలా చిన్న చిన్న ఇవి వచ్చాయి స్టోన్స్ తోటి. అందులో మరీ ఎక్కువ లక్ష్మీ కాసులు ఉన్నట్టు అనిపించింది, అందుకని ఆ గొలుసు ఫైనల్లీ ఎవరు తీసుకోలేదు. చాలామంది పెట్టుకుని చూసాం, కానీ మరీ బండగా ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇదిగో ఇదొకటి చాలా బాగుంది ఈ సెట్. నేను వేసుకుని కూడా చూశాను ఈ సెట్ని. ఇది అంటే చాలా గ్రాండ్ లుక్ ఉందన్నమాట. ఏదైనా పెద్ద అకేషన్స్కి దానికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అని అనిపించింది. చాలా కలర్స్ శారీస్ మీద కూడా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది కూడా ఎవరు తీసుకోలేదు, బట్ బాగుంది అనమాట. 1-10 సార్లు అందరూ అనుకున్నారు. ఎంత బాగుంది అనుకున్నా బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా ఎవరైనా సరే. మొన్నే శారీస్ అతను వచ్చాడు, అతని దగ్గర తీసుకున్నాం. ఇదిగో చూడండి, వేసుకుని కూర్చున్నా. సో ఈ నల్లపూసలు మట్టుకు వెళ్ళిపోయాలండి. చాలా బాగున్నాయని చెప్పి, చాలా సింపుల్గా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజింగ్ చెప్పాను కదా. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దీనికి ఎంత ప్రైస్ అంటే నాకు తెలియదండి. అన్నీ చూసిన మీదట ప్రతి ఒక్కదానిది మనకైతే గుర్తుండదు కదా, మనం తీసుకున్నవి తప్ప. సో ఇది కూడా ఒకళ్ళు తీసుకున్నారు అనుకుంటా. బ్లాక్ డైమండ్స్ కూడా తీసుకొచ్చారు. ఒకటి 3 పేటలు ఉంది, చాలా చిన్నవి అంటే ఎంత బాగా మెరుస్తున్నాయో అనమాట అవి. అది కూడా ఒక ఆవిడ తీసుకున్నారు. ఇప్పుడు మనం చూసేటప్పటికి 4 ఉంటే 4 చేతులు మారుతుంది కదా, ఎవరేం డిసైడ్ చేసుకుంటారో, ఎవరేది తీసుకోవాలనుకుంటారో తెలియదు కదా. ఇది స్పెషల్గా ఏదో ఈ గాజు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఒకటే మోజనైట్స్ అనుకుంటా, మోజనైట్స్ తోటి. ఇది ఒక్కటే 4000 రూపీస్ అట. దాని మీద ట్యాగ్ మీద అయితే 5500 ఉంది. ఇతను ప్రతి ఆర్నమెంట్ మీద 30% మనకి డిస్కౌంట్ ఇచ్చారు. ఆయన అంతటా ఆయనే, మనమే అడిగింది ఏం లేదు. ఇంకా ఆ పైన మటుకు ఇంకా సారీ చెప్పేస్తున్నారు అనమాట, డైరెక్ట్గా తగ్గించే చెప్తున్నారు. ఇగో ఈ ముత్యాలు, సింపుల్ ముత్యాలు ఉన్నాయి చూడండి, ఇది కూడా బాగా హిట్ అయిపోయింది. నేను కూడా తెప్పించుకున్నా ఒకటి, ఇవాళ తీసుకొచ్చి ఇచ్చారు. నిన్న దొరకలేదు నాకు, సో ఇవాళ ఇంకోటి ఉందంటే తెప్పించుకున్నాను. అలా కొన్ని చాలా చాలా బాగున్నాయి అనమాట అండి. ఇది కూడా బాగుంది, ఈ సీ గ్రీన్ కలిసి ఉన్నది. అదేంటంటే పర్టికులర్గా ఒక శారీ మీదకి మ్యాచింగ్ అనేది తీసుకోవడానికి అవుతుంది. అలా డిఫరెంట్ కలర్స్, గ్రీన్ను పింక్ అయితే చాలా వాటి మీదకి వెళ్తాయని మనం అనుకుంటాం కదా, అందుకే జ్యువెలరీ ఎక్కువ గ్రీన్ అండ్ పింక్లో ఉంటుంది. ఆ స్టోన్సే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇగో ఇది నల్లపూసల్లో ఇంకో డిజైన్.
బ్రేస్లెట్స్ కూడా తెచ్చారండి. ఇదిగో ఇదొకటి, ఇంకొకటి, మొత్తం 2 ఉన్నాయి ఈ బ్రేస్లెట్స్. చాలా మటుకు అయిపోయాట. మరి ఇవాళ ఏమైనా తీసుకొచ్చారేమో, ఇంక నాకైతే వెళ్ళడానికి అవ్వలేదు. ఈ రెండిట్లో ఒకటి నేను తీసుకున్నాను. నేనేం జ్యువెలరీ తీసుకున్నాను అన్నది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కొంచెం బిజీ ఉండడంతో నాకు వీడియోస్ పెట్టడానికే అవ్వట్లేదు. ఇవాళ కూడా ఉన్న కొంచెం టైంలోనూ క్లీన్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇల్లంతా కూడా హడావుడిగా ఉంటే ఎక్కడ కూర్చుని వాయిస్ ఓవర్ ఇవ్వాలో కూడా తెలీదు. సో దానివల్ల కూడా నాకు వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు. బయటికి వెళ్ళడం ఇది కూడా అయిపోయింది. నిన్నంతా మా ఎంహెచ్కి వెళ్ళి మెడిసిన్స్ అవి తీసుకొని క్యాంటీన్కి వెళ్ళి సామాన్లు తీసుకుని ఇవన్నీ చేసుకుని వచ్చాం అనమాట. ఈ ఎండలు మండిపోతున్నాయి కదా, కొంతసేపు బయటకు వెళ్ళి వచ్చినా కూడా అలసిపోయినట్టు అయిపోయి వచ్చి ఇంకా ఏసీ వేసుకుని అలా రిలాక్స్ అయిపోయాము. సాయంత్రం మటుకు మంచిగా దంచి కొట్టింది వర్షం. అమ్మయ్య అనుకున్నాం అనమాట. 3-4 రోజుల నుంచి అయితే అసలు ఎండాకాలం పనిచేయదు, అంత వేడిగా ఉంది. హైదరాబాద్లో ఇలా ఉందని హైదరాబాద్లో లేని వాళ్ళకి చెప్తున్నాను. అది మాకెందుకు చెప్తున్నావు అని అనుకోవద్దు హైదరాబాద్ వాసులు. మీరు నేను కూడా ఒకే టైప్ ఎండలకి బాధితులు. అవుట్ సైడ్ హైదరాబాద్ ఎలా ఉందో ఏంటో అన్నది వేరే ఊర్లలో ఉన్న నా సబ్స్క్రైబర్స్కి హైదరాబాద్ క్లైమేట్ ఎలా ఉందో చెప్తున్నా. సో చూసారా ఎన్ని రకాల నెక్ పీసెస్ ఉన్నాయో. నిజంగా ఒకదానికి మించి ఒకటి ఉందండి డిజైన్. ఇది కూడా నాకు చాలా నచ్చింది, గ్రీన్ స్టోన్స్ తోటి. చాలా 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 వెరైటీలు అయితే తీసుకొచ్చారు. అతను అలా ఓపెన్ చేస్తూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాము. ప్రతిదీ నాకు వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు, కానీ నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ఈ ముత్యాలు ఉన్నది కూడా చాలాసేపు అది తీసుకోవాలని అందరూ అనుకున్నారు. బట్ ఒకటే ఏంటంటే కొన్నిటికి చెవులకి లేవన్నమాట. అలా లేనివి వదిలేయవలసి వచ్చింది. ఎందుకంటే ఒక సెట్ లాగా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని దేంతో పేరప్ చేయాలా అన్న ఆలోచన వస్తుంది కదా. అదే మనకి సెట్ ఉందనుకోండి హ్యాపీగా మనం తీసుకుంటాం. సెట్స్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. కొంతమందికి పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ కావాలండి, వాళ్ళకేమో చిన్నవి వస్తాయి. కొంతమంది చిన్న చిన్నవి కావాలి, మాకు దుద్దులే కావాలి అనుకుంటారు, వాళ్ళకేమో పెద్ద పెద్ద డాంగ్లర్స్ వస్తాయి. సో ఇలా ప్లస్ అండ్ మైనస్లు అన్నిటితోటి ఉంటూనే ఉంటాయి. మనకేం కావాలో అది తప్ప మనకు అన్నీ దొరుకుతుంటాయి. ఇది న్యాచురల్గా జరిగేదే. చీరల్లో అవని, నగల్లో అవని, ఇన్ జనరల్ మన లైఫ్లో అవని, మనం ఏం కోరుకుంటామో అది తప్ప తతిమవేవో అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసిన ఆ నగ తిను పెట్టుకుని చూపిస్తుంది అనమాట. చాలా బాగుంది చోకర్ అది. ఇది ఏమో నాను అంటారు కదా, అదండి. సో ఇది ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు ఫోన్ చేసి అతనితో డైరెక్ట్గా మాట్లాడి ఏమైనా కావాలంటే అతని దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో నా వీడియో నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై